అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనమందరం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదండి. ఆ 9 రోజులు కూడా అమ్మవారిని ఎలా పూజించాలి, వారాహిదేవి పూజకు అమ్మవారి చిత్రపటం కానీ, వారాహిదేవి విగ్రహం కానీ లేకపోతే పూజను ఎలా చేసుకోవాలి, నియమ నిబంధనలు ఏమిటి, పూజా విధానం, ఉపవాసం ఎలా చేయాలి, కుంకుమ పూజను ఎలా చేసుకోవాలి అనే చాలా విషయాల గురించి ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే చాలా ధన్యవాదాలు. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు ఈ 2026 సంవత్సరంలో జూలై 15 బుధవారం నుండి ప్రారంభమై జూలై 23 గురువారంతో ముగుస్తున్నాయి. సంవత్సరంలో వచ్చే 4 ముఖ్యమైన నవరాత్రులలో ఆషాఢగుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు అత్యంత విశిష్టమైనవి. ఈ ఆషాఢమాస నవరాత్రులలో ప్రధానంగా మనం ఆరాధించవలసిన దేవత శ్రీ వారాహి అమ్మవారు. వారాహీదేవి శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి యొక్క ముఖ్య సైన్యాధ్యక్షురాలు. ఈవిడను దండనాద దేవత, రక్షణా దేవత, క్రియాశక్తి స్వరూపిణి అని కూడా పిలుస్తారు. శ్రీ లలితాంబకు ఎప్పుడూ కూడా ఎడమ వైపున వారాహీదేవి కొలువై ఉంటారు. ఈ వారాహి నవరాత్రులలో కలశం లేదా అఖండ దీపం ఏర్పాటు చేయాలనుకునేవారు ప్రారంభం అయిన రోజు నుంచే అంటే జూలై 15వ తేదీ ఉదయాన్నే ఏర్పాటు చేసుకోవాలి. ఆ రోజున ఉదయం నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించి మామిడి తోరణాలు కట్టి ఇంటిని మంగళప్రదంగా సిద్ధం చేసుకోవాలి. వారాహి నవరాత్రి పూజను సాధారణంగా రాత్రి సమయంలో చేయడం శ్రేష్టం. అయితే రాత్రి సమయంలో కుదరని వారు ఉదయం కూడా ఈ పూజను చేసుకోవచ్చు. కానీ ఉదయం సాయంత్రం 2 పూటల దీపారాధన చేసి ఏదైనా ఒక నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించడం మంచిది. ఈ పూజను ఇంట్లో పూజా మందిరంలో కానీ లేదా ప్రత్యేకంగా ఒక పీటను ఏర్పాటు చేసుకుని 9 రోజుల పాటు అక్కడే పూజను నిర్వహిస్తే మరింత శుభ్రప్రదంగా ఉంటుంది. అలాగే పండుగ వాతావరణం కూడా ఏర్పడుతుంది. మనం పూజను ఎక్కడైతే చెయ్యాలి అనుకుంటామో ఆ ప్రదేశాన్ని ముందుగా పసుపుతో లేదా గోమయంతో అలికి అందమైన ముగ్గులు వేసి కుంకుమతో అలంకరించుకోవాలి. అనంతరం ఒక పీట పైన ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ తెలుపు లేదా ఆకుపచ్చ రంగు కొత్త వస్త్రాన్ని పరిచి దానిపై వారాహీదేవి చిత్రపటాన్ని ఉంచాలి. ఒకవేళ వారాహి అమ్మవారి ఫోటో లేకపోతే కలశాన్నే ప్రతిష్ఠించి దానినే వారాహీదేవి స్వరూపంగా భావించి పూజించవచ్చు. ఒకవేళ మీరు కలశం కూడా ప్రతిష్ఠించలేదు అనుకుంటే కనుక, ఇంట్లో వారాహి అమ్మవారి చిత్రపటం కూడా లేదు అంటే కనుక లలిత అమ్మవారిని కానీ లక్ష్మీ అమ్మవారిని కానీ ఆ చిత్రపటం పెట్టుకుని మీరు పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఏ చిత్రపటాలు లేకపోతే కనుక ఇంట్లో వెలిగించే దీపాన్నే అమ్మవారి స్వరూపంగా భావించి భక్తితో పూజను ప్రారంభించవచ్చు. పూజ ప్రారంభించే ముందుగా మనం దీపారాధన చేయాలి కదా. దీపాన్ని వెలిగిస్తూ దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే అని స్మరిస్తూ దీపానికి నమస్కారం చేసుకోవాలి. భగవంతుడు జ్యోతి స్వరూపుడు కాబట్టి ముందుగా ఆ జ్యోతికి నమస్కరించి పూజను ప్రారంభించడం శుభప్రదం. మనకు ఇక్కడ ప్రధానంగా కావలసింది భక్తి. విగ్రహం లేదా చిత్రపటం తప్పనిసరిగా ఉండాలనే నియమం లేదు. అయితే మన మనసు ఏకాగ్రత కోసం దేవుని రూపాన్ని ధ్యానించేందుకు చిత్రపటం ఉపయోగపడుతుంది. ఒకవేళ వారాహి అమ్మవారి ఫోటో లేకపోతే శ్రీ లలితాదేవి కానీ లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటాన్ని ఉంచుకుని కూడా పూజ చేసుకోవచ్చు. నేను ముందే చెప్పాను కదా. అలాగే పూజలో పసుపు గణపతిని లేదా గణపతి విగ్రహాన్ని కూడా తప్పకుండా ప్రతిష్ఠించాలి. పూజా సామాగ్రిని దీపారాధనకు అన్నీ ముందుగానే సిద్ధం చేసుకుని దీపాన్ని ఏకహారతితో లేదా అగరబత్తితో సహాయంతో వెలిగించి దీపజ్యోతికి నమస్కరించుకొని ఏ పూజ ప్రారంభించినా సరే మనం ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తాం కదా. గణపతిని ఆరాధించడం మన సాంప్రదాయం. అందువల్ల గణపతి స్వామిని షోడశోపచారాలతో లేదా పంచోపచారాలతో పూజించాలి. ధూపం, దీపం, నైవేద్యం అన్నీ సమర్పించి మంగళహారతి ఇచ్చి వినాయకుడికి ఈ 9 రోజుల పాటు మేము చేసే పూజలో ఎటువంటి విఘ్నాలను కల్పించకుండా దీవించు స్వామి అని వినాయక స్వామికి నమస్కారం చేసుకోవాలి. ఇక్కడితో గణపతి పూజ పూర్తవుతుంది. ఆ తర్వాత వారాహీదేవి పూజను ప్రారంభించాలి. వారాహి అమ్మవారిని కూడా
షోడశోపచారాలతో లేదా పంచోపచారాలతో భక్తి శ్రద్ధలతో పూజించాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి కుంకుమ పూజ చేయడం ఎంతో శుభప్రదం. కుంకుమ పూజ చేసే సమయంలో శ్రీ వారాహి అష్టోత్తర శతనామావళి పఠిస్తూ ఒక్కో నామానికి కొంచెం కొంచెం కుంకుమను అమ్మవారికి అర్చిస్తూ సమర్పించాలి. ఆ తర్వాత శ్రీ లలితాదేవి సహస్రనామాలు కానీ ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయడం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. సమయం ఉన్నవారు ఈ 2 స్తోత్రాలను ప్రతిరోజు పారాయణం చేయవచ్చు. కుదరలేని వాళ్ళు కనీసం వారాహి అష్టోత్తర శతనామావళి భక్తితో చదివిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే అమ్మవారివి 12 నామాలు ఉంటాయి. అవి కూడా నేను షార్ట్ వీడియోస్లో మీకు చూపిస్తానండి. అవి ఎలా చదవాలి ఏంటి అనేది ఆ షార్ట్ వీడియోస్ కూడా మీరు ఫాలో అవ్వండి. అలాగే వారాహీదేవికి ఎరుపు రంగు పువ్వులతో అర్చన చేయడం అనేది అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఎర్రని గులాబీలు కానీ ఎర్రటి మందార పువ్వులు కానీ ఎరుపు రంగు ఏవైనా సరే మీకు ఏ ఇతర పుష్పాలు లభించినా అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజతో పాటుగా ఈ ఎరుపు రంగు పువ్వులను కూడా మీరు అమ్మవారికి అర్చిస్తూ పూజ చేసుకుంటే ఎంతో మంచిది. వారాహి అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకు ఎన్నో విశేషమైన ఫలితాలు లభిస్తాయండి. వాటిలో ముఖ్యమైనది 5 ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం. మొదటిది, క్లిష్ట సమయాల నుంచి విముక్తి కలుగుతుంది. తీవ్రమైన కష్టాల్లో ఉన్నవారికి, భూ సంబంధిత వివాదాలు, రియల్ ఎస్టేట్ సమస్యలు లేదా కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి అమ్మవారి అనుగ్రహంతో మంచి పరిష్కార మార్గాలు లభిస్తాయని విశ్వసిస్తారు. రెండవది ఏంటంటే శత్రునాశనం. వారాహి అమ్మవారిని భక్తితో ఆరాధిస్తే మనకు హాని చెయ్యాలి అని భావించే శత్రువుల నుంచి రక్షణ లభిస్తుంది. అంతేకాదు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సరం వంటి మనలోని అంతర్గత శత్రువులు కూడా తొలగించి సన్మార్గంలో అమ్మవారు నడిపిస్తుంది. మూడవది ఐశ్వర్యం, వ్యవసాయాభివృద్ధి. వారాహి అమ్మవారు పంటలు, ధాన్యాలు సమృద్ధికి అధిష్టాన దేవతగా భావిస్తారు. ఆమె చేతిలో ఒక చేతిలో నాగలి, మరొక చేతిలో రోకలి ధరించి ఉంటారు. నాగలి భూమిని దున్ని పంటలు పండించడానికి సంకేతం కాగా, రోకలు పండిన ధాన్యాన్ని ఆహారంగా మార్చే శ్రేయస్సుకు ప్రతీక. నాలుగవది ప్రతికూల శక్తుల నుంచి రక్షణ. చేతబడి, దుష్ప్రయోగాలు, ప్రతికూల శక్తులు లేదా తీవ్రమైన మానసిక ఆందోళనతో బాధపడుతున్నవారు అమ్మవారిని భక్తితో ఆరాధిస్తే మానసిక ధైర్యం, రక్షణ లభిస్తుందని విశ్వసిస్తారు. ఐదవది ఆరోగ్య రక్షణ. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా వారాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. అమ్మవారి కృపతో ఆరోగ్యాభివృద్ధి కలుగుతుందని ప్రార్థించాలి. ఇప్పుడు చాలామందికి ఒక సందేహం ఉంటుంది. గుప్త నవరాత్రులు అంటే గుప్తంగా ఎవరికీ తెలియకుండా చేయవలసిన పూజలా అని. అలా కాదు. గుప్త నవరాత్రులు అంటే మనం పూజ చేశామని దాచిపెట్టాలని అర్థం కాదు. ఈ రోజుల్లో చేసే ఆరాధన అంతర్ముఖంగా, ప్రశాంతంగా, ఏకాగ్రతతో చేయవలసిన ఆరాధన. అదే సాధన. అందుకే వీటిని గుప్త నవరాత్రులు అని అంటారు. మన సాధనను ప్రదర్శించాల్సిన అవసరం లేదు. భక్తితో నిశ్శబ్దంగా అమ్మవారిని ఆరాధించడమే ముఖ్యమైనది. ఈ పూజను గృహస్థులు, స్త్రీలు, పురుషులు అందరూ చెయ్యొచ్చు. అయితే బీజాక్షరాలు, మంత్రాలు, ప్రత్యేక మంత్ర సాధనలు, హోమాలు లేదా శ్రీ విద్యకు సంబంధించిన లోతైన ఉపాసనలు చేయాలనుకుంటే తప్పకుండా గురువుల ఉపదేశంతోనే చేయాలి. స్వయంగా పుస్తకాలలో చూసి లేదా సెల్ ఫోన్లో వీడియోల్లో చూసి అలాంటి సాధనలు ప్రారంభించకూడదు. శ్రీ విద్య సాంప్రదాయంలో వారాహి అమ్మవారికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. అమ్మవారికి ఉన్న 12 నామాలలో ఆజ్ఞాచక్రేశ్వరి అనే నామం కూడా ఒకటి. అలా మూలాధార చక్రం నుండి స్వాదిష్టానం, మణిపూరకం, అనాహితం, విశుద్ధ చక్రాలను దాటి ఆజ్ఞాచక్ర స్థాయికి చేరుకున్న తర్వాత వారాహి తత్వాన్ని ఉపాసన చేసే విధానం శ్రీ విద్యలో వివరించబడింది. ఇది సాధారణ పూజ కాదు. ఇది గురు మార్గదర్శకత్వంలోనే జరిగే ఆధ్యాత్మిక ప్రయాణం. మనలోని సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహం పొందే పవిత్రమైన సాధన. వారాహి అమ్మవారిలో కూడా బృహద్వారాహి, స్వప్నవారాహి, కిరాతవారాహి వంటి అనేక రూపాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన మంత్రాలు, బీజాక్షరాలు, ఉపాసనా విధానాలు అన్నీ కూడా గురుముఖంగా మాత్రమే స్వీకరించాలి. కాబట్టి ఇంటర్నెట్లో చూసి లేదా ఎవరో చెప్పారని స్వయంగా అలాంటి సాధనలు చేయడం అస్సలు శాస్త్ర సమ్మతమైతే కాదు.
సాధారణ భక్తులు మాత్రం ఈ గుప్త నవరాత్రులలో భక్తి శ్రద్ధలతో అమ్మవారి నామస్మరణ, అష్టోత్తర శతనామావళి, లలితా సహస్రనామ పారాయణ, ఖడ్గమాల స్తోత్రం వంటి పారాయణలు చేస్తూ ప్రశాంతంగా పూజించవచ్చు. అదే చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంకా ఒక విషయం చెప్పాలి. ఈ మధ్యకాలంలో చాలామంది వారాహి అమ్మవారు ఇప్పుడే అందరికీ తెలిసారు అని అంటున్నారు. కానీ అది నిజం కాదు. వారాహి అమ్మవారి ఆరాధన అనేది అత్యంత ప్రాచీనమైనది. శ్రీ విద్యా సంప్రదాయంలో వేల సంవత్సరాలుగా అమ్మవారి ఉపాసన కొనసాగుతోంది. అయితే ఈ మధ్యకాలంలో మనిషి జీవితంలో పోరాటాలు, ఒత్తిడులు, భయాలు, అనిశ్చితులు ఎక్కువయ్యాయి. ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు జీవితం ఒక యుద్ధంలా మారిపోయింది. పనులలో పోరాటం, పరిస్థితులలో పోరాటం, మానసిక ఒత్తిడిలతో పోరాటం, ప్రశాంతమైన నిద్ర కోసం కూడా ఒక పోరాటమే. ఇలాంటి కాలంలో మనకు ధైర్యం, రక్షణ, ఆత్మస్థైర్యం ప్రసాదించే జగన్మాత స్వరూపిణి అయిన శ్రీ వారాహి అమ్మవారి ఆరాధనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. అందుకే ఈ మధ్యకాలంలో అమ్మవారి మహిమ గురించి ఎక్కువగా వినిపిస్తోంది. భక్తితో అమ్మవారిని ఆరాధిస్తే ఆమె కృప, రక్షణ తప్పకుండా లభిస్తుందని భక్తుల విశ్వాసం. యుద్ధంలో శ్రీ వారాహి అమ్మవారు దండనాయిక, అంటే దేవి సేనకు ప్రధాన సైన్యాధ్యక్షురాలు. యుద్ధ సమయంలో ఏ విధంగా వ్యూహం రచించాలి, ఏ సైన్యాన్ని ఎటువైపు పంపాలి, శత్రువులను ఎలా ఎదుర్కోవాలి, విజయాన్ని ఎలా సాధించాలి అనే వ్యూహాలను రూపొందించే దైవశక్తి ఈ వారాహి అమ్మవారు. అందుకే ఈ దండనాయికను మనం భక్తితో ఆరాధిస్తే మన జీవితంలో కూడా ఏ పనిలో అయినా సరే ఆలోచించి సరైన ప్రణాళికతో చేయగలిగిన వివేకం కలుగుతుందని ఆధ్యాత్మిక సాంప్రదాయంలో చెప్పబడుతోంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ధైర్యంగా, తెలివిగా ఎదుర్కొనే శక్తి అమ్మవారు ప్రసాదిస్తారు. అమ్మవారి ద్వాదశనామాల్లో సమయ సంకేత అనే ఒక విశిష్ట నామం కూడా ఉంది. అంటే ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలి, ఏ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, క్లిష్ట సమయంలో సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి అనే సమయస్ఫూర్తిని ప్రసాదించే తల్లి ఆమె. సమస్యలు రావడం సహజం, కానీ ఆ సమస్య నుంచి సరైన సమయంలో సరైన ఆలోచనతో బయటపడటం భగవంతుని అనుగ్రహం. భగవత్ కృప అనేది చాలాసార్లు ప్రత్యక్షంగా కనిపించదు, కానీ అవసరమైన సమయంలో మనసులో మంచి ఆలోచన కలగడం, సరైన మార్గం కనిపించడం, సరైన నిర్ణయం తీసుకోగలగడం కూడా దైవానుగ్రహమే. వారాహి అమ్మవారిని భక్తితో ఆరాధించడం వల్ల అలాంటి సమయస్ఫూర్తి, ధైర్యం, వివేకం మనలో పెరుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాదు, జీవితంలో ఎదురయ్యే చిన్న పెద్ద కష్టాలను అధిగమించడానికి కూడా అమ్మవారి ఆశ్రయం ఎంతో ఉపకరిస్తుంది. ఈ కాలంలో ప్రతి ఒక్కరికి అత్యంత అవసరమైనది ధైర్యం, ఆత్మవిశ్వాసం, జ్ఞాపక శక్తి, సరైన నిర్ణయం తీసుకునే శక్తి. ముఖ్యంగా నేటి పిల్లలు, యువత చాలాసార్లు తప్పు విషయాలకు కూడా ధైర్యంగా లేదు, నో అని చెప్పలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనం ఏది మంచిదో ఏది చెడో గుర్తించి చెడు మార్గాన్ని ధైర్యంగా తిరస్కరించే సంకల్ప బలాన్ని వారాహి అమ్మవారు ప్రసాదిస్తారు. లేదు అనాల్సిన చోట లేదు అని, అవును అనాల్సిన చోట అవును అని చెప్పగల ధైర్యం కలిగించడం కూడా అమ్మవారి అనుగ్రహమే. అందుకే అమ్మవారిని దండనాయిక అని పిలుస్తారు. అధర్మాన్ని శిక్షించి ధైర్యాన్ని రక్షించే శక్తి ఆమెదు. వారాహి అమ్మవారి సాధనా ఫలితం ఎంతో గొప్పది. అయితే గృహస్థులు తమకు శాస్త్రోక్తంగా గురువులు సూచించిన మేరకు సాధారణ పూజలు, నామస్మరణ, పారాయణలు మాత్రమే చేయాలి. బీజాక్షర మంత్రాలు కానీ లోతైన తాంత్రిక సాధనలు మాత్రం గురువు ఉపదేశం లేకుండా అస్సలు చేయకూడదు. ఆషాఢమాసంలో ఎక్కడ చూసినా సరే అమ్మవారి ఆరాధనలే మనకు కనిపిస్తూ ఉంటాయి. తెలంగాణలో అత్యంత వైభవంగా బోనాల ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తూ ప్రతి ఆదివారం భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు. అందువల్ల ఆషాఢమాసంలో అమ్మవారిని భక్తితో ఆరాధించడం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా శ్రీ వారాహి అమ్మవారి పూజ చేయడం వల్ల ధైర్యం, సాహసం, ఆత్మవిశ్వాసం, సమయస్ఫూర్తి, సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం వంటి సద్గుణాలు పెరుగుతాయని భక్తుల విశ్వాసం. కుంకుమ పూజను పూర్తి చేసిన తర్వాత
తర్వాత దీపం కూడా చూపించాలి. ధూపం ఎక్కువ వేయాలండి. అంటే రకరకాల పరిమళభరితమైన సువాసనలతో అమ్మవారికి ధూపాన్ని వేయాలి. అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, గారెలు, ఇలాంటి పానకం, దానిమ్మ పండ్లు, అలాగే రాడిష్, చిలకడ దుంపలు, బీట్రూట్, బంగాళదుంపలు, కందదుంపలు వీటిని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. ఖచ్చితంగా దానిమ్మ పండును కూడా సమర్పించాలి. ఎందుకు అంటే భూమిలో పండినవి ఖచ్చితంగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలండి. ఎందుకంటే కనుక అమ్మవారిని భూదేవిగా కూడా మనం కొలుస్తాము. భూమిలో పండినవి, భూమిలో నుంచి వచ్చినవి ఈ దుంపలను ఖచ్చితంగా నైవేద్యంగా సమర్పించాలి. ఒకవేళ ప్రతిరోజు ప్రత్యేకమైన నైవేద్యం తయారు చేయడం సాధ్యం కాకపోతే కనుక కొద్దిగా పెసరపప్పు వేసి అన్నం వండి అందులో చిన్న బెల్లం ముక్క వేసి కొద్దిగా నెయ్యి కలిపి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. భక్తితో సమర్పించిన చిన్న నైవేద్యాన్ని కూడా అమ్మవారు సంతోషంగా స్వీకరిస్తారు. నైవేద్యం సమర్పించిన తర్వాత మంగళహారతి ఇవ్వాలి. అనంతరం తాంబూలాన్ని సమర్పించాలి. పూజలో ఉపయోగించిన కుంకుమను కళ్ళకు అద్దుకుని నుదుటిపైన కూడా ధరించాలి. మంగళసూత్రాలకు కూడా పెట్టుకోవాలి. అలాగే అమ్మవారికి సమర్పించిన పుష్పాలను కూడా కళ్ళకు అద్దుకుని భక్తితో తలపైన ఉంచుకోవాలి. తర్వాత అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి తల్లి ఈ పూజలో తెలిసి కానీ తెలియక కానీ చేసిన లోపాలన్నీ కూడా క్షమించు, నీ అనుగ్రహాన్ని ప్రసాదించు అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. ఈ విధంగా 9 రోజుల పాటు ఉదయం సాయంత్రం నియమనిష్టలతో పూజ చెయ్యాలి. భక్తి విశ్వాసాలతో చేసిన పూజకు అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అమ్మవారి కటాక్షం మనపై పడితే జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు నియమాల గురించి తెలుసుకుందాం. ఈ 9 రోజుల పాటు ఒక పూట భోజనం చేయాలి. రెండో పూట ఏదైనా టిఫిన్ లాంటివి తినొచ్చు. సాధ్యమైనంత వరకు నేలపైన పడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యరీత్యా అవ్వకపోతే కనుక మీరు మంచం పైనే పడుకోవచ్చు. 9 రోజులు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. 10వ రోజు ఉద్వాసన చేసే సమయంలో అమ్మవారి కలశాన్ని లేదా చిత్రపటాన్ని 3 సార్లు కొంచెం కదిపి యథాస్థానం ప్రవేశయామి అని చెప్పి ఉద్యాపన చేసుకోవాలి. ఇంతేనండి. వారాహి అమ్మవారిని ఇలా చిత్రపటం పెట్టుకుని మీరు ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకోవచ్చు. విగ్రహాలు అవి తెచ్చుకోకండి. విగ్రహాలు తెచ్చుకుంటే మనం ప్రతిరోజు కూడా నైవేద్యం ఖచ్చితంగా పెట్టాలి. అందుకని విగ్రహాలు కన్నా కూడా ఈ విధంగా ఒక చిన్న చిత్రపటాన్ని తెచ్చుకొని పూజ చేసుకుంటే, భక్తి శ్రద్ధలతో చేసుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. మీరు కూడా ఈ 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో వారాహి అమ్మవారిని ఆరాధించి ఆమె అనుగ్రహానికి పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.